హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ ఈ రోజున కాకినాడ పోర్టులో తన విశ్వరూపం చూపించాడు. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి వెళ్ళాడు. అక్రమంగా బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి మాఫియా, ఆ మాఫియాలు రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఎలా చేస్తున్నాయి, వాళ్ళ తీరేమిటి అనేటువంటి విషయాలని పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు, కేంద్ర మంత్రులతో మీటింగ్ అయిన తర్వాత నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అగ్గిరా చేశాడు. ఇదేంటి, రాజకీయానికి ఏం సంబంధము, ఇక్కడేం అగ్గిరా చేశాడు అని అనుకుంటే, నేను దీంట్లో ఆయన ఏ తరహా, అసలు ఎందుకు కాకినాడ పోర్టుకి వెళ్ళారు, ఏంటి అనేది, దీని వెనకాల నేపథ్యం ఏముండొచ్చు అనేటువంటి అంశాలని నేను పరిశీలించినటువంటి అంశాలని చెప్తాను. దీని వెనక రాజకీయం ఏముండొచ్చు అనేటువంటిది కూడా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను, చాలా క్లుప్తంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో కొన్ని లక్షల టన్నుల ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి బియ్యం దక్షిణాఫ్రికా, ఇతర దేశాలకి కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి దాని మీద, ఇది అతిపెద్ద కుంభకోణం అనేటువంటి దాని మీద జనసేన పార్టీ చాలా ఆధారాలను సేకరించింది, చాలా అంశాల మీద మాట్లాడింది, చాలా వేదికల మీద మాట్లాడింది, అన్నీ చేసింది. జనసేన అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం బీజేపీతో కలిసి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహరం సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎక్కడైతే వాళ్ళు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి బియ్యం అక్రమ రవాణా, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు వాటిని వెలికి తీయాలి, దీని కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ మాఫియా ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు పగడ్బందీగా నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీడిఎస్ రైస్కు సంబంధించినటువంటి అక్రమ రవాణాలు ఎక్కడికక్కడ సీజ్ చేయటము, ఇవన్నీ. పవన్ కళ్యాణ్ వెళ్ళటానికి ముందు కాకినాడ పోర్టుకు సంబంధించి సముద్రంలో ఒక నౌక, ప్రైవేట్ నౌక ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ బియ్యాన్ని తరలించుకొని వెళ్ళటానికి లోడింగ్ అవుతున్నటువంటి అంశాలు. అక్కడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్ళి మరి 640 టన్నులకు సంబంధించినటువంటి పీడిఎస్ రైసు, మిగతా కొంత రైస్ కూడా ఉంది, ఇది పీడిఎస్ రైస్ అని వాళ్ళు నిర్ధారించి పట్టుకున్నటువంటి నేపథ్యం ఇవన్నీ. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ వెళితే, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కళ్ళకు కట్టినట్టుగా ఎక్కడికక్కడ విజువల్స్, వీడియోస్ అన్నీ బయటకు వదిలేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్. ఒకటే చెప్పాడు, ఒక డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి తాను ఆ షిప్ దగ్గరికి వెళ్ళి షిప్లోకి వెళ్ళటానికి షిప్ చుట్టూ తిప్పారు తప్ప షిప్లోకి రానివ్వరు, తననే అడ్డుకున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అసలు అక్కడికి రావద్దు అని చాలామంది తనకి మెసేజ్లు పంపించారు, రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అన్ని రకాలుగా చేశారు అని. ఎవరు చేసింది ఇది? ఈ పోర్టులు ఎవరి పరిధిలో ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోనే ఆ పోర్టు నడుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ ఉంటారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, వివరంగా చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశమే. ఇక్కడ డైలీ ఒక 1000 లారీలకు సంబంధించినటువంటి ఒక లోడ్లు ఇవన్నీ వస్తుంటే 15-16 మంది సెక్యూరిటీ ఉన్నారు. ఇది బియ్యం అక్రమ రవాణాను ఒకటే కాదు, గంజాయి, డ్రగ్స్, ఆయుధాలు, ఏమైనా మాఫియాలు ఏమైనా సరే తరలించవచ్చు కదా. ముంబైలో దాడులు చేయడానికి సముద్ర మార్గం నుంచే కదా టెర్రరిస్టులు వచ్చినప్పుడు ఆ రోజున పాకిస్తాన్. మరి ఈ విధంగా సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రారని ఉంది అని ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఈ 5 నెలల కాలం ఎవరున్నారు అధికారంలో? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. మరి గత 5 ఏళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బియ్యానికి సంబంధించినటువంటి కుంభకోణాలు ఇవన్నీ కూడా చేసింది అనేటువంటి దాని మీద జనసేన బయటపెట్టింది, తెలుగుదేశం వాళ్ళు అన్నారు, అందరూ అన్నారు. మరి ఇప్పుడు ఈ 5 నెలల నుంచి ఎవరు చేస్తున్నారు? ఈ 5 నెలల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ షిప్లో ఉన్నటువంటి బియ్యం ఎవరు? అసలు ఈ మాఫియా
గత 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాఫియా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాఫియా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా మాఫియా మాత్రం ఆగటం లేదు, ప్రభుత్వాలు మాత్రం మారతాయి. అంటే ఈ మాఫియాలకి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సహకరిస్తున్నారు. ఇది ఫైనల్గా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం ద్వారాగా తేల్చినటువంటి అంశం. ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి అనేది వచ్చింది ఎవరిని ప్రశ్నించాడు ఆయన? ప్రభుత్వాన్నే, వాళ్ళ ప్రభుత్వాన్నే. ఈ 5 నెలల నుంచి వాళ్ళ ప్రభుత్వమే కదా ఉంది, వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. పోనీ ఏమైనా విచారణ చేద్దామంటే తన దగ్గర హోంశాఖ లేదు అనేటువంటి విషయాన్ని కూడా. ముఖ్యమంత్రి దగ్గర లాండ్ ఆర్డర్ ఉంది, ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాలి, హోంమంత్రితో డిస్కస్ చేయాలి. అసలు ఈ కేసు సిఐడి తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సిబిఐకి పంపించాలా, ఏంటి అనేది మాట్లాడాలి. మన చేతుల్లో ఏం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి, లాండ్ ఆర్డర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, హోంశాఖ, వీళ్ళు దీన్ని అదుపు చేయటంలో విఫలమవుతున్నారు అనేటువంటిది డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ చెప్పారు. అరే అట్లా ఎందుకు ఉంటుంది, తప్పు చేశారు కదా, తప్పుని ఎత్తి చూపి సరిదేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఉంటారని కూడా అనుకోవచ్చు కదా అని. ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వచ్చి అక్కడ బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి నన్నే రానిలేదు ఈ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు, అసలు రావద్దని కూడా చెప్పారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి మాటలు మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వానికి తెలియకుండా మాఫియా నడుస్తుందని ఎవరన్నా అనుకుంటారా? మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నాడు? ఈ ప్రభుత్వంలో నడిచేటువంటి ఈ మాఫియాలకు సహకరించే వాళ్ళలో జనసేన పార్టీ లేదు అని చెప్పాలనుకున్నాడు అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారేమో ఈ సంగతి తెలుస్తాం అనేటువంటిది చెప్పక్కర్లది, బిట్వీన్ ద లైన్స్లో ఉన్నటువంటి విషయం అదే. మేము వీటిని అంతు తేల్చడానికి మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇప్పుడు వచ్చింది కూడా ఇదే, దీన్ని అన్నీ తేలుద్దామని అంటే మా దగ్గర పవర్ లేదు కాబట్టి వీటిని ఏ సంగతి తేల్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి. అంటే బహిరంగంగా మొన్న పిఠాపురంలో లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడారు. ఈ రోజున బహిరంగంగా కాకినాడ పోర్టుకి వెళ్ళి ఈ రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడారు. అది కూడా ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి. అంటే పక్కా ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా తెలుగుదేశం నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే కదా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, కేంద్రంలో నడిచేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం నేతృత్వంలో నడుస్తుంది. కాబట్టి బీజేపీ వాళ్ళ ఆదేశాలు లేకుండా కాకినాడ పోర్టుకి వెళ్ళి ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడని ఎవ్వరు అనుకోరు. ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి మాట్లాడినటువంటి సందర్భం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య ఈ విధమైనటువంటి ఆధిపత్య పోరాటము రాజకీయంగా చాలా స్పష్టంగా ఏదైతే ఈ మాఫియాలకు సహకరించేటువంటి దాని మీద, తెలుగుదేశం మీద పోరాటానికే పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి వీటి మీద మరి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు, హోంమంత్రి ఏం మాట్లాడతాడు, ఈ ప్రభుత్వం ఎలా సరిదిద్దుకుంటుంది ఏంటి అనేది చూడాలి భవిష్యత్తు.